ఐటీ నుండి ఐటీలో రావాలనుకుంటున్నారు, లేదా సర్వీస్ నోలోకి రావాలనుకుంటున్నారంటే సర్వీస్ నోలోకి రావడానికి ఫస్ట్ మెయిన్ ఏంటంటే భయపడేటువంటిది ఏంటి? కోడింగ్. మనందరికీ తెలిసిన విషయమే కోడింగ్. సో జావా స్క్రిప్ట్ ఉంటుంది, బేసిక్ లెవెల్లో అయినా జావా స్క్రిప్ట్ ఉంటుంది, లో కోడింగ్ ప్లాట్ఫామ్ అన్నా కూడా సో జావా స్క్రిప్ట్ అయితే ఉంటుందని చాలా మందికి తెలిసిన విషయం. బయట జావా స్క్రిప్ట్ నేను నేర్చుకుంటే ఓకేనా? బయట నేను జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను, సో ఆ జావా స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మన సర్వీస్ నోలో ఉంటుందా? ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది అన్నారు కదా, మరి అదే జావా స్క్రిప్ట్ నేను ఇక్కడ వాడొచ్చా అని కొంతమంది క్వశ్చన్ అడిగారు. కొంతమంది ఏమన్నారంటే, సార్ నేను జావా స్క్రిప్టింగ్ అంటే నాకు భయం, సో అసలు స్క్రిప్టింగ్ అంటేనే భయం, నేను కోడింగ్ రాయలేను, మరి నేను కోడింగ్ నేర్చుకోకుండా మనం ఏంటి సర్వీస్ నోలో నేను జాబ్ చేయగలుగుతానా? ఇవన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటన్నిటికీ ఒక సింపుల్ మీకు సొల్యూషన్ చెప్పాలా? అసలు జావా స్క్రిప్ట్ కు సర్వీస్ నో కోడింగ్ కు ఎక్కడా సంబంధం లేదు.